నేను లీవైట్ని, నేను ప్రీస్ట్ని, నేనే బిల్డింగ్ కట్టాలి అనేది లేనే లేదు. ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ పరిస్థితులలో వాళ్ళ ప్రొఫెషన్స్లో పక్కన పెట్టేసి ప్రతి ఒక్కరు వచ్చి ఈ యొక్క మహా అద్భుతమైన ఈ చర్యను రీకన్స్ట్రక్టింగ్ వాల్స్ ఆఫ్ జెరూసలేంని చేపట్టారు. సో దీస్ ఆర్ ద 2-3 థింగ్స్ దట్ వి సీ థర్డ్ చాప్టర్. Then we will come to the fourth chapter. Fourth chapter start చేయక ముందు I again go back to those 8 things that I have discussed. Okay, 8 things చెప్పాను కదా, because that is the base for us అన్నమాట. Because that is where all the practicality of the issues of family life. So ఇక్కడ యూజువల్గా మనం ఏం చేస్తామంటే, which I thought after I spoke to all of us yesterday, I was again praying and I thought this thing has to be emphasized again. పూర్ కమ్యూనికేషన్లో ఒకవేళ కనుక హస్బెండ్ లేకపోతే భార్య మనతో సరిగ్గా కమ్యూనికేట్ చేయట్లేదని మనకు అర్థమైంది అనుకోండి, మనతో సరిగ్గా కమ్యూనికేట్ చేయట్లేదని అర్థమైతే మనం ఏం చేస్తాం, నేను కూడా కమ్యూనికేట్ చేయాలి, టిట్ ఫర్ టాట్ అన్నమాట. నేను కూడా కమ్యూనికేట్ చేయాలి, నేను ఎందుకు కమ్యూనికేట్ చేయాలి, మా అమ్మ మాట్లాడతారు నాతో, నేను ఎందుకు మాట్లాడాలి, మా ఆయన నాతో మాట్లాడతారు, నేను ఎందుకు మాట్లాడాలి, టిట్ ఫర్ టాట్. ఓకే, ఇది టిట్ ఫర్ టాట్ అనేది ఒక జబ్బు ఇంట్లో. కుక్క కాటు చెప్తాను ఏదో ఒకటంటే, నువ్వు ఇది చేస్తే నేను ఇది చేస్తాను, నువ్వు అన్ని చీరలు కొంటావా, నేను చూడండి అన్ని వాచులు కొంటాను అంటే అటు సైడ్ నుంచి ఇటు లీక్ అయిపోతే ఇటు సైడ్ నుంచి ఇటు లీక్. టిట్ ఫర్ టాట్ అట్లాంటి మనస్తత్వము చాలా డేంజర్ ఫ్యామిలీస్. మనకు మన థాట్ ప్రాసెస్ని కరెక్ట్ చేసుకోవాలి. ఒక టిట్ ఫర్ టాట్ మెకానిజం అన్నమాట. బట్ ఐ వాస్ థింకింగ్ లార్డ్, హౌ డు వి హ్యాండిల్ దిస్ కైండ్ ఆఫ్ ఎ థాట్ ప్రాసెస్, టిట్ ఫర్ టాట్. మనకు అనుకోకుండా వచ్చేస్తుంది ఆ థాట్ ప్రాసెస్. ఇవాళ అగ్రీ టిట్ ఫర్ టాట్ మనం చేస్తాం, ఇంట్లో అందరం చేస్తాం. సో ఐ వాస్ ఆస్కింగ్ లార్డ్ ఇఫ్ దట్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఈస్ దేర్ ఇన్ అవర్ ఫ్యామిలీ, అంటే కంటిన్యూస్గా సడన్గా వస్తుంది, సడన్గా వెళ్ళిపోతుంది కూడా మనకు లేకుండా. ఆ టైంలో మనం impress upon God impressed on me that now this prayer thing that we have discussed yesterday, we have to pray, we have to come to the solution. Our tit for tat lone we have to bring that prayer concept into our families. Okay, నా భార్య నాతో మాట్లాడుతుంది, నేనేం చేయాలి, నేను కూడా మాట్లాడకూడదు. అట్లాగా దేవా, నా భార్య నాతో మాట్లాడుతుంది, ఏదైనా చేయాలి, ఏం చేస్తే మొత్తం సరి అవుతుంది. సో దట్ ఈస్ హౌ యూ నీడ్ టు బ్రింగ్ prayer between tit and tat. Kit Kat kaadu. Between tit and tat, you need to bring what? That is a Kit Kat. You have to bring prayer. ఆ టిట్కి టాట్కి మధ్యలో ప్రేయర్ని తీసుకొచ్చి మనం దేవుని ఇంటర్వెన్షన్ని ఫ్యామిలీస్లోకి తీసుకొచ్చి మన కుటుంబాలకు తీసుకొచ్చి. This is one thing that I wanted to communicate. How to bring prayer in a very practical way into our families. And between tit and between tat, what do? You bring prayer. And that is where మనకు తెలియకుండానే మనం మెలోడౌన్ అయిపోతుంది, మనకు తెలియకుండానే మన హార్ట్ సాఫ్ట్ అయిపోతుంది మనం ప్రార్థన చేస్తున్నాం. సో we bring lot of meaning into our relationships, lot of meaning into the crisis that we are going through, where we can find some kind of a resolution. అర్థమైందా? పరిష్కారాలు మనము కనుగోగలుగుతాం. సో దిస్ ఈస్ వన్ థింగ్ దట్ ఐ వాంటెడ్ టు షేర్. సో లెట్ us go ahead. ఫోర్త్ చాప్టర్ చదువుతాం. ఫోర్త్ చాప్టర్ నుంచి వి స్టార్ట్ yesterday that ఎప్పుడైతే మనం మన కుటుంబాన్ని కట్టుకోవాలి అని చెప్పేసి కోరుకొని మనము చాలా దృఢంగా నిశ్చయించుకుంటామో, ఈక్వల్ అండ్ ఆపోజిట్గా ఎనిమీ కూడా ఏం చేస్తారంటే పాసివ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద ఎనిమీ, కానీ యాక్టివ్, యూ సీ అన్ యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఎనిమీ ఇన్ యువర్ ఫ్యామిలీ. ఐఎమ్ నాట్ స్కేరింగ్, అలా మిమ్మల్ని భయపడతలేను, కానీ ఇది నిజం. ఎప్పుడైతే నువ్వు నేను లేచి నా కుటుంబాన్ని కట్టుకోవాలనుకుంటున్నాను, దేవాను నా జీవితంలో ఇంప్రూవ్మెంట్ నన్ను బలపరచు అని చెప్పేసి మనం అనుకుంటామో, యూ విల్ సీ ఎనిమీస్ అటాక్స్ లైక్ 1, 2, 3 ఇట్లా మిసైల్స్ లాగా వస్తూ ఉంటాయి. ఓకే, దట్ ఈస్ వేర్ 4th, 5th and 6th chapters will stand. 4, 5, 6 chapters అంతా ఏంటి అంటే మన కుటుంబాల్లో వచ్చే ఒడిదుడుకులు, కుటుంబాల్లోకి వచ్చే ఆ యొక్క థ్రెట్స్ అన్నిటిని ఎట్లా మనము డిజైన్ చేసుకోవాలి, ఎట్లా వాటిని అధిగమించాలనేదే ఈ 4th chapter, 5th chapter
chapter, 6th chapter. So shall we read 4th chapter, first verse నుంచి? There are few sections. మీరు కనుక 4, 5, 6 చాప్టర్స్ కనుక కరెక్ట్గా చదివితే కొన్ని సెక్షన్స్ ఉంటాయి. ఈచ్ సెక్షన్లో యూ సీ ఎనిమీ వచ్చి థ్రెటన్ చేయటము, ఓకే. దెన్ నెహమ్యా వచ్చి ప్రార్థన చేయటము, ఓకే. థర్డ్ థింగ్ ఏమవుతుందంటే నెహమ్యా ప్రార్థన చేయగలనే ఆ సిట్యుయేషన్లో వాళ్ళకి పరిష్కారం దొరకటము చూస్తాం. దిస్ ఈస్ ద ప్యాటర్న్ ఇన్ ఆల్ దీస్ 3 chapters. There are at least 5 sections, 4 or 5 sections that have identified. మీరు స్టడీ చేస్తే ఎక్కువ కూడా మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు. బట్ ఫర్ దిస్ సెషన్ ఒక 4, 5 సెక్షన్స్ ఉన్నాయి. ఈ సెక్షన్లో యూ సీ దిస్ ప్యాటర్న్. వాట్ ఈస్ ద ప్యాటర్న్? థ్రెట్ వస్తుంది, నెహమ్యా ప్రార్థన చేస్తాడు, దాంట్లో పరిష్కారం. నెహమ్యా అంతట్లో మీరు బుక్ కనుక చదివితే ఎక్కడ కూడా దేవుడు వీళ్ళకి ఇలా సహాయం చేశాడు చాలా ఆశ్చర్యం వేసింది నాకు. ఒకసారి మళ్ళీ చదివా ఆ డాక్టర్ సంగల్ని 13 chapters వన్స్ అగైన్. ఎక్కడ కూడా మీకు డైరెక్ట్గా మీకు ఇప్పుడు ఎర్ర సముద్రం దాటేటప్పుడు దేవుడు వాళ్ళకి తోడుగా ఉండి ఎర్ర సముద్రంలో పోతుండగా వాళ్ళ పీల్చిన నట్లు బోల్ట్ ఎవరు తీసేసాను తెలుసా మీకు? ఎర్ర సముద్రంలో పోతుంటే ఐగుప్తు యొక్క చారియట్స్ నట్స్ బోల్ట్స్ ఎవరు తీసేసారు తెలుసా? మీరు బైబిల్ కరెక్ట్గా చదివితే దేవుడే తీసేసాడు. అట్లా డైరెక్ట్ ఇంటర్వెన్షన్ నెహమ్యా ఎక్కడ చూడండి మీరు. అండ్ దట్ ఈస్ అ గ్రేట్ ఎంకరేజ్మెంట్ ఫర్ మీ, ఫర్ ఆల్ ఆఫ్ us. డూ యు నో వై? మనం ఏం చేస్తామంటే కుటుంబాలు ప్రార్థన చేయగలే ఇంకా పాల్పబుల్గా, విజిబుల్గా దేవుడు ఇట్లా కనిపించాలని అనుకుంటాం. అంటే వీ ఎక్స్పెక్ట్ దట్. మనం ఏదో ఒక విధంగా దేవుడు ఒక విజిబుల్ అన్నాడు, ఆడిబుల్ వాయిస్తోనో ఏదో ఆకారమో సంథింగ్ పాల్పబుల్ టాంజిబుల్ గా మనకి తెలియాలి దేవుని యొక్క ప్రెసెన్స్ అనుకుంటాం. కానీ అట్లా జరగల నెహమ్యా. అండ్ నెహమ్యా కూడా అంత పెద్ద ఎక్స్పెక్ట్ కూడా చేసినట్టుగా అనిపించడు. ఇంకా చదివినప్పుడు ఎక్కడో నెహమ్యా ఏంది దేవా ఏం పలుకుతలేవు ప్రార్థన చేసి నెహమ్యా ఏం దేవా ఏం పలుకుతలేవు అని ఎప్పుడూ ఒక సెకండ్ కూడా నెహమ్యా అంత ప్రార్థన చేసిండు, స్ట్రాటజీ పెట్టుకున్నాడు. అండ్ God came. Definitely it is God's help. And Nehemiah acknowledges, by the way, 7th chapter లో అంత వాళ్ళంతా కట్టిన తర్వాత we could not have done unless God helped us in building this wall. దేవుడిని అక్నాలెడ్జ్ చేస్తున్నాడు, కానీ దేవుని ప్రమేయం డైరెక్ట్ గా ఎక్కడగా ప్రాక్టికల్ గా టాంజిబుల్ గా కనిపించే విధంగా మనకి ఎక్కడ చూడము. కానీ నెహమ్యా ప్రార్థన చేశాడా? ప్రార్థన చేశాడు. దేవుడు హెల్ప్ చేశాడా? దేవుడు. అండ్ దట్ ఈస్ హౌ అవర్ ఫ్యామిలీస్ విల్ గ్రో. కొన్నిసార్లు మనం అట్లా ఆ తప్పులు చేస్తూ ఉంటాం. దేవా నాకు ప్రార్థన చేస్తున్నా, నీ యొక్క మాటే వినిపిస్తలేదు నాకు. దేవుడు అంటాడు నేను మాట్లాడుతున్నాను, స్ట్రాటజైజ్. నీకంటూ ఒక ప్లాన్ ఉండాలా నీ ఫ్యామిలీని నడిపించడానికి. ఇన్ ఎ వెరీ ఇన్విజిబుల్ వే మనకి తెలియకుండానే దేవుడు వచ్చి మన కుటుంబాల్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటాడు. ఓకే, షాల్ వెరీ. సో ఫస్ట్ సెక్షన్ చదువుదాం. సో ఎప్పుడైతే వీళ్ళు ఇట్లా చేసాం, మీరు ఇది రెండవ రైట్ అన్న. ఎస్, ఆ మాట విన్నప్పుడు మమ్మల్ని హేళన చేసి మా పని తృణీకరించి మీరు చేయి పని ఏమిటి, రాజు మీద తిరుగుబాటు చేయుదురా అని చెప్పింది. సో దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్ యూ హావ్ టు అండర్స్టాండ్ ద ప్యాటర్న్ ఏంటంటే వీళ్ళు ఇంకా ఒక్క ఇటుక వెళ్ళ కూడా ఒక స్టోన్ కూడా తీసి ముట్టుకోవాలి. దే హ్యావ్ ప్రొక్లెయిమ్ దర్ ఇంటెంట్ ఏంటి? మేమంతా మా యొక్క ఫ్యామిలీస్ చుట్టూ గోడ కట్టుకుంటాము, మా ఫ్యామిలీస్ని మేము బిల్డ్ చేసుకుంటాము. మీరు చేస్తున్న పని ఏంటి? అసలు కిందకి మీరు రెబెల్ అవుతున్నారా? బికాస్ దట్ ఈస్ వేర్ ఇట్ స్టాప్. ఎక్కడ స్టాప్ అయింది? కింగ్ దగ్గర నుంచి లెటర్ వచ్చిన దగ్గర స్టాప్ అయింది. సో దే స్టార్టెడ్ ఫ్రమ్ దేర్ వేర్ ఇట్ వాస్ స్టాప్. కింగ్ దగ్గర నుంచి మీకు పర్మిషన్ ఉందా అని చెప్పినప్పుడు 20వ వచనము. అందుకు నేను సో వెరీ క్లియర్లీ ఇంకా దీని తర్వాత నెహమ్యా ఇంకా వాళ్ళతో మాట్లాడు. దిస్ ఇస్ ద ఫస్ట్ అండ్ ద లాస్ట్ టైం నెహమ్యా స్పీక్స్ టు దిస్ 3 people. ఇంకా ఎప్పుడు కూడా వాళ్ళతో మాట్లాడు డైరెక్ట్గా. ఫస్ట్ టైం సంభాషణ జరిగింది. యూ అండర్స్టాండ్ వీడి పొజిషన్ ఇది.
అంటే ఏంటి? అక్షరమే అని అనుకున్నప్పుడు ఇంకా డైరెక్ట్ ఇంటరాక్షన్ లేదు. దేవుడు శత్రువులను కూడా ప్రేమించమన్నాడు కదా. ఇంకా ఆ వర్ష నీకొట్టు మధ్యలోకి వచ్చినాక తీస్తే పర్సులో పెట్టేసుకోవాలి. అర్థమైందా? మనం కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. వాక్యం లేదు, దేవుడు శత్రువులను కూడా ప్రేమించాలి, సందర్భం ప్రోగ్రాం కూడా ప్రేమించాలి లేదు. If you identify a threat to your family from one area, one person, మీకు తెలిసిపోతుంది ఈ పర్సన్ దగ్గర నుంచి మీకు ఎప్పుడు కూడా నెగటివిటీనే వస్తుంది అన్నప్పుడు సిన్సియర్గా యూ హ్యావ్ టు స్టాప్ కాన్వర్సింగ్ విత్. సిన్సియర్ ప్రేయర్ఫుల్గా యూ హ్యావ్ టు స్టాప్ కాన్వర్సింగ్ విత్. బిలీవర్స్ అయినా కానీ నెగటివ్ వర్డ్స్ కనుక మీ కుటుంబాల్లో కనుక ఎవరన్నా ప్రవచిస్తుంటే ఇమ్మీడియట్ గా వి ఆల్ హావ్ టు స్టాప్ కాన్వర్సేషన్. ఓకే, అండ్ వెన్ యూ డూ దట్, మీరు ఎప్పుడైతే అట్లా చేస్తాం, మనం అందరం ఎప్పుడైతే చేస్తామో కొద్ది కాలం ఇబ్బంది ఉంటుంది, కానీ ఆఫ్టర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఎవ్రీథింగ్ విల్ సెటిల్. ట్రస్ట్ మీ, దిస్ ఇస్ వాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్, ఎవ్రీథింగ్ విల్ సెటిల్. See, from here, okay, I am speaking in a general perspective. From here, when it is a specific perspective, we have to discuss in person. Correct? Lekka kada. Huh? So specificities we can discuss. Huh? So that is any general statement, general principle ఏంటంటే ఎక్కడ నుంచి అయితే నెగటివ్ వర్షన్ ఫ్రమ్ సెకండ్ చాప్టర్ 19, దెన్ కమ్ టు ఫోర్త్ చాప్టర్, 4వ అధ్యాయానికి వద్దాము. మేము ఏమన్నాడో చూడండి. ఒక వాళ్ళు మాట్లాడుకుంటున్నారంట, వీళ్ళకి వినిపించేటట్టు. చాలాసార్లు మన కుటుంబాల్లో జరుగుతుంది. మనందరం ఒకటే వాట్సాప్ గ్రూప్లో ఉంటాము. వాట్సాప్ గ్రూప్లోనేమో మై డియర్ ఫ్యామిలీ అని ఉంటుంది. ఏది ఎండింగ్ అన్ని బాణాలు మన గురించే మాట్లాడుకుంటూ ఉంటారు, కానీ మన పేరు ఎక్కడ ఉంటుంది? మనకు తెలుస్తూ ఉంటుంది, మన గురించే మాట్లాడుకుంటారు. ఓకే, సో దేర్ దట్ టాక్ అన్నమాట. బట్ బయటికి మాట్లాడుతున్నారు, కానీ వీళ్ళకి వినిపించేటట్టు మాట్లాడుతున్నారు. ఏమన్నారక్క మీరందరూ? దుర్బలులైన థర్డ్ వర్స్. మరియు అమోనీయుడైన టోబియా అతని ఎదురు ఉండిన వారు కట్టిన దానిపైన ఒక నక్క ఎగిరినట్టయినా వారి రాతి కూడా పడిపోవులను. అంటే మనం ఒక మంచి ధ్యేయంతో, చాలా జోష్తో, ఉప్పొంగిన ఆనందంతో, దేవుడి ప్రోద్బలంతో నా కుటుంబాన్ని కట్టుకోవాలి అని స్టార్ట్ చేసినప్పుడు వెంటనే వెన్ యూ సీ దిస్ కైండ్ ఆఫ్ వర్డ్స్, నీడే కట్టాడు, ఫస్ట్ నీ జీవితం నువ్వు సరి చేసుకోవాలి, నువ్వేంది కట్టేది అనే ఒక ఈ నెగిటివ్ వర్డ్స్ వచ్చినప్పుడు we will be completely discouraged అన్నమాట. అంటే ఒక అడుగు కూడా ముందుకే లేదు. అప్పుడే ఇట్లాంటి కాన్వర్సేషన్స్ ఉన్నప్పుడు మనం చాలా డిస్కరేజ్గా ఫీల్ అవుతాం. కానీ నెహెమ్యా చూడండి ఏం చేసినాడో, చదవండి ఒక 4th verse. దీన్ని ఏమంటారు తెలుసా అండి? నెహెమ్యా, మీరు ప్రార్థన విన్నారు కదా, నెహెమ్యా ఇంకా వాళ్ళతో మాట్లాడట్లేదు,
ఎప్పుడైతే ఈ మాటలు విన్నాడో ప్రార్థన చేశాడు. ఈ ప్రార్థనకి పేరు ఏంటంటే బూమరాంగ్ ప్రేయర్ అంట. మనం మీరు బూమరాంగ్స్ విన్నారా? బూమరాంగ్స్ అంటే ఇట్లా ఏంటలే అటు పోతుంది, టార్గెట్ హిట్ అవుతుంది, మళ్ళీ మన దగ్గరికి వస్తుంది అనమాట. ఓకే, బూమరాంగ్ ప్రేయర్. వాళ్ళు ఏదైతే మమ్మల్ని నిందించారో దేవా, ఓకే, మొత్తం బూమరాంగ్, మొత్తం ఇక్కడ నుంచి మళ్ళీ ఏడుకోవాలంతా మమ్మల్ని మాత్రం ఎందుకంటే మేము కుటుంబాలు కట్టుకోవాలి, దేవా మొత్తం తిరిగి మాట్లాడు, కానీ నువ్వు మాత్రము. ఈ ప్రార్థన అంతట్లో నెహెమ్యా చాలా ప్రార్థనలు చేస్తున్నాడు. ఓకే, ఈ ప్రార్థన అంతట్లో అన్నీ రాసుకున్నాను నేను ఒక దగ్గర నెహెమ్యా ప్రార్థన. వన్ బ్యూటిఫుల్ థింగ్ దట్ ఐ హావ్ అబ్జర్వ్ ఏంటి అంటే, దేవుడిని ఎప్పుడు గాడ్ అని ఇవ్వాలి. ఓన్లీ ఫస్ట్ చాప్టర్లో తెలుస్తుంది, ఫస్ట్ చాప్టర్ ప్రేయర్లో తెలుస్తుంది. ఇంకా అప్పటి నుంచి ఎప్పుడు దేవుడి గురించి మాట్లాడితే మన దేవుడు మనందరికీ సహాయం చేస్తాడు. అర్థమవుతుందా? ఎప్పుడైతే ఆ పాపకు ఒప్పుకోల దగ్గర అట్లా మాట్లాడాల, పాపకు ఒప్పుకోల దగ్గర పరలోకంలో ఉన్న దేవా, పరాక్రమశాలి, బాహుబలి అవన్నీ చెప్పినాడు అన్నాడు. కానీ ఆయన పర్సనల్ ఇష్యూస్ దగ్గరకు వచ్చేసరికి ఏమన్నాడు, తీసుకొచ్చి ఆయన దగ్గర నుంచే మనం మొత్తం ఆపరేట్ చేస్తూ ఉంటామన్నా. ఆయనకి బయట ఇండిపెండెంట్ గా మనము ఆపరేట్ చేయడానికి. దట్ ఈస్ వాట్ వి సీ. నా దేవా ఇక్కడ 4th verse లో మన దేవుడు అంటాడు కదా, మన దేవ. సో దీస్ ఆర్ ఆల్ కాల్డ్ బూమరాంగ్ ప్రేయర్స్. సో వాళ్ళు అట్లా థ్రెట్ తీసుకొచ్చినప్పుడు, మాటలతోని డిస్కరేజ్ చేయడానికి, ఎగతాళి చేయడానికి థ్రెట్ తీసుకొచ్చినప్పుడు, యు సీ ద ప్రేయర్ ఆఫ్ నెహెమ్యా. దెన్ వాట్ ఈస్ ద రిజల్ట్? వాట్ ఈస్ ద రిజల్ట్? వెంటనే అక్కడ ఏమన్నారంటే దేవుడు వాళ్ళందరినీ చెదరగొట్టాడు, లేకపోతే దేవుడు వచ్చేసరికి అట్లేం లేదు. చూడండి ఇక్కడ ఏముంది 6th verse లో, అయినను పని చేయటకు జనులకు మనస్సు కలిగి ఉండను గనుక మేము గోడను కట్టుచుంటిమి, అది సగము ఎత్తు కట్టబడి ఉండెను. అది ప్రార్థన యొక్క ఆన్సర్. అది ప్రార్థన యొక్క ఆన్సర్ ఏంటి? జనాలందరికంట మైండ్ టు వర్క్, అందరూ కలిసి పని చేయాలనే ఒక మనసు. ఆ బూమరాంగ్ ప్రేయర్ యొక్క రిజల్ట్ ఏంటి తెలుసా? గోడ సగం ఎత్తు కట్టేసి. సో బ్యూటిఫుల్ కదా, సగం ఎత్తు కట్టేసి. దట్ ఈస్ వాట్ వి సీ. నెక్స్ట్ సెక్షన్ 2. మనము సాటర్న్ ఏం చేస్తారంటే ఎన్ని గేర్లు చేంజ్ చేస్తూ ఉంటాడు. ఫస్ట్ గేర్లో బండి స్టార్ట్ అవుతుంది, అవ్వట్లేదు అనుకో, మనం ఏం చేస్తాం, స్పీడ్ పెంచుతుంది, గేర్ 2 వేస్తాం. సో దిస్ ఇస్ గేర్ 2. సెకండ్ గేర్ చూడండి, ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్. ఓకే, ఇక్కడ 7th verse లో ఏమవుతుందంటే, వీళ్ళందరూ వచ్చి దే ఆర్ అగైన్ వెరీ యాంగ్రీ. ఓకే, వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఒక కుట్ర పన్నుతారు. కుట్ర ఏంటి అంటే, వీళ్ళకి తెలియకుండా స్టెల్త్ అటాక్ అనమాట. చీకట్ల వీళ్ళకి తెలియకుండా స్టెల్త్ అటాక్ వచ్చి ఈ యొక్క జూడా పట్టణాన్ని చెరపట్టి వీళ్ళని చంపి ఈ పనిని ఆపేయాలని చెప్పేసి ఒక ప్లాన్ చేస్తున్నారు. ఎవరికి తెలియదు. వాళ్ళు అక్కడ బయట ప్లాన్ చేసుకుంటూ ఉంటారన్నమాట. సో ఐ విల్ జస్ట్ రీడ్ ఇట్ ఫర్ యూ. 8th verse, and all of them conspired together to come and attack Jerusalem and create confusion. 9th verse చూడండి మళ్ళీ. అక్క చదవండి అక్క, చదవాలి. మేము మా దేవునికి, ఎవరి దేవునికి? మా దేవునికి ప్రార్థన చేసి రాత్రి భావాల్లో వాళ్ళు కావలిగా ఉన్నారు. ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూసారా? డే అండ్ నైట్ దే పుట్ విజిలెన్స్, అప్రమత్తంగా ఉన్నారంట, అందరూ కావలిగా ఉన్నారంట. ఓకే, దాని తర్వాత ఈ కావలిగా ఉంటున్న 10th verse చూడండి అక్కడ. 10th verse కూడా ఒకసారి చదవండి. అప్పుడు యూదా వారు పరుగులు పోయి వారు బలము తగ్గిపోయేను, ఉన్న చెట్ల విస్తారము గోడ కట్టలేమని చెప్పగా. ఎస్, ఇది ప్రాబ్లం. ఓకే, ప్రాబ్లం ఏంటి అంటే, నెహెమ్యా సగం కూడా కట్టాడు, జనాలందరూ కలిసి సగం కూడా, అంటే ఫ్యామిలీ కొంచెం వరకు సెట్ అయింది. సెట్ అయినప్పుడు లోపల నుంచి there was some kind of a feedback ఏంటి అంటే, చాలా చెత్త ఉంది ఇంట్లో, ఈ చెత్తనే క్లియర్ చేయడానికి మాకు కోరుకున్నట్లు, స్ట్రెంత్ ఉన్నట్లు. ఓకే, పైపెచ్చు మాకు బయట నుంచి ఎనిమి థ్రెట్ ఉంది, ఇప్పుడు ఏం చేయాలి? నేను ఇది చేయాలా
అది చేయాలి. ఈ చెత్తని క్లియర్ చేయాలా సో దట్ వీ కెన్ బిల్డ్ ద వాల్, ఆర్ షుడ్ వి ప్రొటెక్ట్ అవర్ సెల్స్ ఫ్రమ్ ద ఎనిమీ? మీకు ఇట్లాంటి సిచ్యుయేషన్ వస్తే మీరు ఏది చూస్ చేసుకుంటారు? 1 2. ఆప్షన్ నెంబర్ 1, ఇంకా చెత్తని క్లియర్ చేయాలి. చెత్తని క్లియర్ చేస్తూ మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండాలి, అన్ని అమెండ్మెంట్స్ చేసుకుంటూ ఉండాలి. రెండో ఆప్షన్ ఏంటంటే బయట నుంచి ఎనిమి వస్తుంది, వాళ్ళని అడ్డుకోవాలి. మీరేమంటారు అన్నా? ముందు ఎనిమిది అడ్డుకోవాలి. ఆప్షన్ 1 అన్న 2 అన్నాడు, ముందు ఎనిమిది అడ్డుకో. ఆప్షన్ 1 ఎవరెవరు అంటారు? రెండు చేయాలి. ముందు చెత్త తీయాలి, వాల్ కట్టుకోవాలి. యూ అండర్స్టూడ్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ దిస్ డెసిషన్? మీకు అర్థమైందా? కాంప్లెక్సిటీ అర్థమైందా? చెత్తను తీయాలా లేకపోతే ఈ చెత్తను తీయడానికే మాకంత శక్తి అంత అయిపోతుంది, ఇక ఎనిమిది వస్తే మేము అయిపోయినామే. ఈ టైంలో ఏమైనా అటాక్ వచ్చింది అనుకోండి, అయిపోయినామే. చాలాసార్లు చిన్నపిల్లలు జ్వరాలు పడతా ఉంటారు ఇంట్లో. ఎప్పుడైతే నేను బయటికి పోతున్నా బైబిల్ పట్టుకోండి, వెంటనే వెన్నెలా కాల్ చేస్తాను, ఇల్లు కట్టాలనా లేకపోతే ఎనిమిది? ఈ సంక్లిష్టమైన సిచ్యుయేషన్లో నెహెమ్యా చూడండి స్ట్రాటజీ ఏమంటారు చూడండి. నెహెమ్యా ఏం చేస్తారంటే క్లుప్తంగా, మళ్ళీ మనకి టైం లేదు కాబట్టి క్లుప్తంగా చెప్తాను. నెహెమ్యా ఏం చేస్తారంటే మీరు 2 చేయాలంటాడు. మీరు 2 చేయాలి. ఒక చేత్తో కత్తి పట్టుకోండి, ఇంకో చేత్తో రాళ్ళు తీసి పడేయండి. వెరీ టఫ్, వెరీ టఫ్. సో ఆ టఫ్నెస్ని మనం హ్యాండిల్ చేయడానికి ఏముంటారంటే రిమెంబర్ ద దేవుని గుర్తు తెచ్చుకోండి. ఎలాంటి దేవుడు మీకు పట్టున్నాడు? గ్రేట్ అండ్ ఆసమ్ గాడ్ అంటున్నారు అనమాట. ఒకసారి 14th verse చదవండి ప్లీజ్. అంతటా నేను లేచి చూసి ప్రధానులతోనూ అధికారులతోనూ జనులతోనూ వారికి మీరు భయపడకూడదు, మహాగణులను భయంకరులను యెహోవాను జ్ఞాపకం చేసుకుని మీ సహోదరుల పక్షముగాను, మీ కుమారుల పక్షముగాను, మీ కుమార్తెల పక్షముగాను, మీ భార్యల పక్షముగాను మీ నివాసము మీ ఉంటున్నట్టు యుద్ధము చేయండి అంటే. అది మీ యుద్ధం. ఇది ఎవరి యుద్ధము? మీ యుద్ధము. మీరు అదే కనుక చూస్తే 20వ వచనం చదవండి. కనుక ఏ స్థలములలో మీకు భాషారాధన నిలబడినో అక్కడికి మా దగ్గరకు రండి, మన దేవుడు మన పక్షంగా ఇది ఎవరి యుద్ధం? మన యుద్ధం. కానీ మన పక్షాన ఫైట్ చేసేవాడు దేవుడు. ఇది మర్చిపోకూడదు మనం. దిస్ ఆల్ ఫైటింగ్ ద ఎనిమీ. ఇది దేవుడు, ఇది నా యుద్ధము. నా కుటుంబం కోసం నేను నిలబడాలి, నేను వ్యాజ్యం ఆడాలి, నేను ఆ బాణాలు రాకుండా ఇంట్లోకి ఎటువంటి ట్రబుల్ రాకుండా నేను అడ్డుకోవాలి. కానీ నా పక్షాన రాజ్యం ఆడేవాడు ఎవరు? దేవుడు. సో యూ కెనాట్ delete God from your family and build your family. As simple as that. God should be in the center. Not only that, ఇక్కడ ఏమంటాడు చూడండి, ఒక చేతితో కత్తి పట్టుకోవాలంట, ఒక చేతితో రాయి పట్టుకోవాలి. నెహెమ్యా ఏం చేశాడంటే 2 షిఫ్ట్లు వేశాడు. జనాలందరినీ డివైడ్ చేసి మార్నింగ్ షిఫ్ట్, ఈవినింగ్ షిఫ్ట్ వేశాడు. మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళు దిగారు కదా, ఏం చేస్తారు తెలుసా? వెరీ ఇంపార్టెంట్. ఇది ఎక్కడ ఉంటుందంటే 13th verse చదవండి. సేమ్ అక్క 4th chapter. గోడ వెనుకనున్న దిగువ స్థలముల్లోను పైనున్న స్థలముల్లోను జనులను వారి వారి కుటుంబం ప్రకారంగా వారి కత్తులతోనూ వారి ఈటలతోనూ వారి వెళ్ళతోనూ నిలిపింది. ఇక్కడ నెహెమ్యా ఏం చేసిందంటే లోవెస్ట్ పార్ట్స్, ఎక్కడెక్కడైతే ఇంకా బ్రీచెస్ ఉన్నాయో అక్కడ జనాలు పెట్టారు. అక్కడ హీ మేడ్ షూర్ దట్ పీపుల్ ఆర్ దేర్ విత్ స్పియర్స్ అండ్ స్పోర్ట్స్ ఫైట్. మన కుటుంబాల్లో కూడా జస్ట్ బ్రింగ్ దిస్ అప్లికేషన్ టు అవర్ ఫ్యామిలీస్. ఎప్పుడైతే థ్రెట్ వస్తుందో, మీ వీకెస్ట్, యు నో వాట్ ఈస్ ద వీకెస్ట్ ఏరియా ఆఫ్ యువర్ ఫ్యామిలీ, వాట్ ఈస్ ద లోవెస్ట్ ఏరియా ఆఫ్ యువర్ ఫ్యామిలీ మీకు తెలుస్తుంది. లోవెస్ట్ ఏరియా ఆఫ్ యువర్ ఫ్యామిలీ, అక్కడ మీరు ఖచ్చితంగా మీరు ఫార్టిఫై చేసుకోవాలి.
కొన్నిసార్లు డబ్బులు లేకపోయినాయి, డబ్బులు సడన్గా లేకపోతే ఇంకా గొడవలు వచ్చేస్తాయి, గొడవలు వచ్చేస్తాయి. సో దట్ ఈస్ ద వీకెస్ట్ ఏరియా ఆఫ్ యువర్ ఫ్యామిలీ. సో ఎన్ష్యూర్ దట్ యూ వోంట్ ఎంటర్ ఇన్ టు దట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. మీకు అర్థమవుతుందని నేను చెప్తుంది. కొన్ని ఫ్యామిలీస్ లో హస్బెండ్ వేరే అమ్మాయితో మాట్లాడినంటే వైఫ్ ఇంకా అగ్ని ఆరదు, పురుగు చావదు. వైసీ వర్సా కూడా. దట్ ఈస్ ద వీకెస్ట్ ఏరియా ఆఫ్ యువర్ ఫ్యామిలీ. దట్ ఈస్ ద వీకెస్ట్ ఏరియా ఆఫ్ యువర్ ఫ్యామిలీ. అండ్ if that is so, husband has to ensure that you would not speak without a third person, or you would not encourage at all any kind of at all, because that is where the enemy is trying to come. Stealth attack. మీ వీకెస్ట్ ఏరియాస్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మీరు ఐడెంటిఫై చేసుకోండి. మీకు తెలిసిపోయి ఇప్పటికల్లా మీకు తెలిసిపోతా ఉంటుంది, గుండెల్లో పెద్దగా వినిపిస్తా ఉన్నాయి. ఐ నో దట్. యూ హ్యావ్ టు రైట్ ఇట్ డౌన్ అండ్ యూ హ్యావ్ టు ఎన్ష్యూర్. మన రెస్పాన్సిబిలిటీ అంటారు. అక్కడ కనుక లోవెస్ట్ ఏరియాస్ లో మనం ఫార్టిఫై చేసుకోకుండా మనము మన యొక్క ఫ్యామిలీస్ ని, అంటే ఇక్కడ అట్లా ఉంది కానీ ఐ మీన్ టు సే ఇఫ్ యూ డోంట్ ప్రొటెక్ట్ యువర్ ఫ్యామిలీ దేర్, ఎనిమీ విల్ బ్రీచ్ ఇట్. ఇంకోటి లెర్నింగ్. ఈ రబ్బులు ఎక్కడం ఉంది కదా, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఇష్యూ. బిల్డింగ్ కట్టడం కంటే, ఐ మీన్ సారీ, ఆ వాల్ కట్టడం కంటే ఆ చెత్తని తీసేయడం అనేది ఇట్స్ బిగ్గెస్ట్ టాస్క్ పడుతుంది. అందుకనే వాళ్ళు వచ్చి చెత్తని తీయలేకపోతున్నాం. రబ్బులు అంటారు, బర్న్డ్ స్టోన్స్. ఇంగ్లీష్ బైబిల్ ఏముంటుంది, దే కుడ్ నాట్ రివైవ్ ద స్టోన్స్ అంటారు అనమాట. బ్యూటిఫుల్ టర్మ్ అది, రివైవల్. రివైవల్ ఫ్రమ్ రబ్బిష్నెస్. ఆ రివైవల్ నేను తీసుకొని రాలేకపోతున్నాం అండి. ఐఎమ్ టెలింగ్ యూ, దిస్ ఆర్ ద ఏరియాస్ దట్ వీ నీడ్. ఆ రబ్బిష్ తీసేయటం అంటే ఎట్లా అంటే యూ హావ్ టు మేక్ సమ్ ప్రాక్టికల్ మెజర్స్. యూ టు మేక్ సమ్ ప్రాక్టికల్ మెజర్స్. జీసస్ క్రైస్ట్ అంటాడు, ఒకవేళ ఈ కన్ను నీ పాపం చేస్తుంటే బెటర్ టు గో, ఒక ఐతో హెవెన్కి వెళ్ళటం కంటే గుడివాడిగా చెప్తారు కదా, ఒకటితో వెళ్ళటం కరెక్ట్, మంచిది మనకే అని అంటారు. అంటే ఏంటంటే ఇట్ ఈస్ కాల్డ్ సర్జికల్ ఎక్సిషన్. సర్జికల్ ఎక్సిషన్ అంటే ఇప్పుడు మనకి సర్జరీ టేబుల్ మీద ట్యూమర్ ఉందనుకోండి, ట్యూమర్ సగం తీస్తారు, మొత్తం తీసేస్తారు. మొత్తం తీసేసి మీరు పంపిస్తారు కదా మన టెస్టింగ్కి. మేము ఒక కామెంట్ చేయాలన్నమాట బయాప్సీ రిపోర్ట్. ఏం చేయాలంటే మార్జిన్స్ ఆర్ ఫ్రీ అని ఒక కామెంట్ ఉంటుంది. అంటే వీళ్ళు డాక్టర్ సర్జన్ ఎక్కడైతే కట్ చేశాడో ఆ మార్జిన్ ట్యూమర్ ఫ్రీ ఉంది అని మేము కామెంట్ చేయాలి. అంటే ట్యూమర్ అంతా తీసేసినట్టు అర్థమైంది. మేము అది కామెంట్ చేస్తాం, మార్జిన్స్ ఆర్ ఫ్రీ. మనము ఆ చెత్తను తీసేటప్పుడు మార్జిన్స్ ఆర్ ఫ్రీ కామెంట్ పెట్టుకోవాలి. ఓకే, ఇంకెక్కడ కూడా ఆ ట్యూమర్ లేదు, మార్జిన్స్ ఆర్ ఫ్రీ అని పెట్టుకోవాలి. ఇంకా అర్థమవుతుందని నేను చెప్తుంది. హోప్ యు ఆర్ అండర్స్టాండ్. ట్యూమర్ని మొత్తం తీశాను. ఒక అమ్మాయి కనుక థర్డ్ పర్సన్ గా మీ ఇంట్లో ఊరికే చిచ్చు పెడుతుంటే, అన్నెసెసరీ చిచ్చు పెడుతుంటే, సర్జికల్ ఎక్సిషన్ ఏం చెప్పండి చేయాలి, నంబర్ బ్లాక్ చేయాలి. సర్జికల్ ఎక్సిషన్. ఐఎమ్ టెలింగ్ వెరీ ప్రాక్టికల్లీ. దీస్ ఆర్ స్మాల్ థింగ్స్ వేర్ మనం చాలా సూపర్ఫిషియల్ మాట్లాడుకోం. అసలు నంబర్ బ్లాక్ చేయాలి, రాడికల్గా చేయాలి, రాడికల్గా చేయాలి. ఇప్పుడు ఎవ్రీథింగ్ దట్ అగ్రివేట్స్ దట్. అంటే ఆ ఫోన్ రాగానే మీకు తెలిసిపోతుంది. బీ కేర్ఫుల్. మీ యొక్క ఫోన్ అని కొంచెం నీళ్ళలో ఉంచి కొంచెం క్లీనింగ్ చేయండి అంటున్నా. బ్యాప్టిజం కరెక్ట్, కొంచెం బ్యాప్టైజ్ చేయండి. అదే నిన్న మాట్లాడుతున్నాం. Can you give your phone to your wife and say, "Chalo, dekho." Without wife and a husband have fingerprint locks for your WhatsApp chats. There is something wrong.
there is something really wrong. Really wrong. If that is happening, you have to confess, speak to each other, unlock the WhatsApp chats and make everything open, transparent. Because this is the area where enemies can come. These are the lowest areas of our family where enemies are coming and disturbing the peace of the family. Disturbing the peace of the family. So that is what we learn. నెహెమ్యా ఎప్పుడైతే ఆ స్టెల్త్ అటాక్ థ్రెట్ ఉందో లోవెస్ట్ ఏరియాస్ అన్ని ఫార్టిఫై చేస్తారు. లోవెస్ట్ ఏరియాస్ వీకెస్ట్ ఏరియాస్ అన్ని దగ్గర మనుషులు పెట్టేసారు. సో దాట్ దే విల్ బి సేఫ్. అండర్స్టూడ్? సో నెక్స్ట్ సెక్షన్ 5th చాప్టర్. ఇది అయిపోయిన తర్వాత I forgot to mention one more thing in 4th chapter. Sorry. అప్పుడు నేను ప్రధానులతోనూ అధికారులతోనూ మిగిలిన వారితోనూ ఇట్లాంటి పని మిక్సిని పని మించినది ఉన్నది. మనము గోడ మీద ఒకరికొకరికి చాలా ఎక్కువగా ఉన్నాము కనుక ఏ స్థలంలో మీకు బాకారం నిలబడదో అక్కడికి మా దగ్గరికి రండి. మన దేవుడు మన పక్షంలో ఎదుర్కొంటాడు. మన వృత్తి రీత్యా, సేవ రీత్యా కొన్నిసార్లు మనము మన యొక్క స్పౌసెస్కి, ఫ్యామిలీకి దూరంగా వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నెహెమ్యా ఏమంటాడంటే మన వృత్తి పట్ల పని ఉంది, చెయ్యాలి. ఈ పని చేసే ప్రక్రియలో మనం ఎక్కడున్నాము? దూరంగా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడినాయి. మనం ఎడమగా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి మీరేం చేయాలి? నా దగ్గర బాకా ఊదేవాడు ఉన్నాడు. ఎక్కడైతే ప్రమాదం ఉందో నేను బాకా ఊదుతాను. మీరందరూ ఒకళ్ళే మా దగ్గరికి రావాలి. చూసారా ఇన్స్ట్రక్షన్? వెరీ బ్యూటిఫుల్ థింగ్ టు లెర్న్ ఫర్ అవర్ ఫ్యామిలీస్. మన వృత్తి రీత్యా, సేవ రీత్యా మనం దూరంగా వెళ్ళినప్పుడు ఎన్ష్యూర్ దట్ యు హ్యావ్ ఎ కనెక్ట్ అండ్ ఎ కమ్యూనికేషన్. రోజుకు ఒక్కసారన్నా ఫోన్ చేయాలి. ఒక రోజు బయటికి వెళ్ళి రోజంతా ఫోన్ చేయకపోతే సంథింగ్ సీరియస్ ఇస్ హ్యాపెనింగ్. అంతే. కన్సిడర్ దట్. ఇఫ్ యూ డోంట్ నో దట్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ ప్రిన్సిపల్ ఆఫ్ కమ్యూనికేషన్, seriousness of communication, seriousness of communication, there has to be connection, there has to be connection, there has to be communication, has to go. Yes. So that is the principle. I always travel and I make a point that I will call Manila once in morning, maybe during lunchtime and after. Definitely a call will come. We will speak. అప్పటికి మధ్యాహ్నం మిస్ అయితేనే మేము we will try to see అరే మాట్లాడుకోలేదు. డెఫినెట్గా ఇది మీరు ప్లాన్ చేసుకోవాలి. సో దిస్ ఇస్ అ ప్రిన్సిపల్. మేమే అంటున్నాడు దూరంగా ఉన్నాము, ఎనిమి వస్తే అడ్డంగా దొరికిపోతాం ఒకరికొకరు. కాబట్టి ఎనిమి వచ్చినప్పుడు నేను బాగా ఊతాను, మీరు అందరు కలిసి ఉన్న బలంగా ఒక దగ్గరికి. సో కమ్యూనికేషన్ సిగ్నల్ ఏంటి? బాగా ఊది. మనకేంటి? ఫోన్ కాల్. అంతే. మన బాకా ఏంటి? 5th చాప్టర్ డైరెక్ట్గా వచ్చి మాట్లాడేట్టు. దాని తర్వాత స్టెల్త్ అటాక్ టు ద ఎంటైర్ జూయిష్ కమ్యూనిటీ. దాని తర్వాత హియర్ వి సీ విత్ ఇన్ ద కమ్యూనిటీ. ఇక్కడ ఏమవుతుందంటే జూడా పీపుల్ అంతా, ఇజ్రాయెల్ జనాంగం అంతా ఏం చేస్తారంటే వాళ్ళకి ఫుడ్ లేకపోతే రిచ్ పీపుల్, పూర్ పీపుల్ ఏం చేస్తా ఉన్నారంటే వాళ్ళ వినియార్డ్స్ అమ్ముకొని, వాళ్ళ పొలాలు అమ్ముకొని, వాళ్ళ ఇల్లులు అమ్ముకొని, ఓకే మార్ట్గేజ్కి ఇచ్చి దాని తర్వాత ఫుడ్ కొనుక్కుంటూ వచ్చారంట. ఓకే వీళ్ళు లోన్స్ కూడా ఇస్తున్నారు. రిచ్ పీపుల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో లోన్స్ కూడా ఇస్తున్నారు. అయితే లోన్స్ ఇచ్చేటప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఇంట్రెస్ట్ అంటే ఆల్రెడీ దేర్ ఇస్ అ ఫెమైన్, కరువు ఉంది, కరువులో ఫుడ్ దొరుకుతలేదు, ఫుడ్ కోసము ద్రవ్యం లేక పొలాల పిల్లల్ని స్లేవ్స్ గా అమ్మే పరిస్థితి వచ్చింది. ఎక్కడ?
వీళ్ళు ఇంకా వాల్స్ కడుతున్న టైంలో వీళ్ళ మధ్యలో జరుగుతున్న సిచ్యుయేషన్స్, పిల్లల్ని స్లేవ్స్ గా ఇచ్చే పరిస్థితులు ఏర్పడినప్పుడు అప్పుడు ఇంకా వాళ్ళకి హృదయం మగిలిపోయి వచ్చి నెహెమ్యాకి చెప్తారన్నమాట. నెహెమ్యా ఇట్లా అవుతుంది అని చెప్తారు. చెప్తే అప్పుడు నెహెమ్యా ఏం చేస్తారు చూడండి, 6th verse చూడండి ఒకసారి. వారి ఫిర్యాదును ఈ మాటలను వినినప్పుడు మిగుల కోపపడుతుంది. అతడు నాలో నేనే యోచన చేసి ప్రధానులను అధికారులను గద్దించి మీరు మీ సహోదరుల యొక్క వడ్డీ పుచ్చుకుంటున్నారని చెప్పి వారిని ఆటంకపరుచుటకై మహాసమాజంను సమకూర్చి చాలా మహాసమాజంలో సమయం చూసారా. నెహెమ్యా ఏం చేశాడో, కోపం వచ్చింది బాగా. కోపం వచ్చిన వెంటనే ఆ కోపం అంతా తీర్చే వాళ్ళ మీద. ఇంట్లో కోపాలు వచ్చినప్పుడు ఏం చేస్తాం తెలుసా? ఇంట్లో కోపం వస్తే ఏం చేస్తాం? అన్న దగ్గర చాలా గిన్నెలు గిరగిర తీసుకెళ్తే బాగుంది. త్రోబాల్ ప్లేయర్ అయితే ఒలింపిక్ మెడల్ వస్తుంది, ఫుట్బాల్ ప్లేయర్, త్రోబాల్ ప్లేయర్స్. కోపం వస్తుంది మీకు ఒక అంటే జస్టిఫైడ్ యాంగిల్ అది యాక్చువల్లీ. మనకి నేను చెప్తుంది అన్జస్టిఫైడ్. ఓన్లీ వన్ సైడ్ చెప్తున్నట్టు నేను మొత్తం. అందుకే నాకు మన హస్బెండ్స్కే చెప్తున్నాను. సురేష్ గారు ప్రాక్టికల్ మాట్లాడారు. అయితే మీరు గమనిస్తే కనుక ఓకే, ఈ కప్పులు కూడా కొట్టడాలు, పేటీస్ వేయడాలు అనేది అప్పటికప్పుడు వచ్చిన థాట్ కాదు. బాగా పెంటపై అన్న చెప్తారు, ప్రెషర్ కుక్కర్ మీ నా మీద సడన్ గా విజిల్ వస్తుంది, ఆ విజిలే గొడగలు కొట్టు. ఆ సిచ్యుయేషన్స్ తీసుకొని రాకూడదు. అందుకని ఎప్పుడైతే మన వింటాడు, కోపం వస్తుంది, యోచన చేస్తాడు, చేసి అందరిని పిలుస్తాడు. అందరిని పిలిచి మాట్లాడు, ధైర్యంగా మాట్లాడు. రిస్క్ ఏంటి తెలుసా ఇక్కడ? రిస్క్ ఈ నోబెల్స్ వీళ్ళందరూ ఉన్నారు కదా, ఆ టైంలో కూడా సగమే కట్టబడింది. ఆ టైంలో కనుక నేను నా లీడర్స్ని, నోబెల్స్ అందరినీ సంధించాను అనుకోండి, వీళ్ళు దగ్గర నేను కట్టను పోనంటే అదే అవుతుంది కదా మన కుటుంబాన్ని. నేను కట్టను పోనంటే ఏమి భయపడలా. అందుకనే మీ నోట్స్లో చూడండి, ఐ హావ్ మెన్షన్ 3 things. If you see the notes, I feel no, we all fail in this particular area. But నేను తప్పని మీరు చెప్తే ఐ విల్ ఫీల్ వెరీ హ్యాపీ. సెక్షన్ yes, that is the one. Yes, that is the one. Practice cautious hunger and practice courage to answer. అసలు ఈ కరేజ్ అనేది మీకు ఏదైనా సిచ్యుయేషన్ వస్తే, దిస్ ఇస్ ఆల్సో ఐ వాంటెడ్ టు ఎంఫసైజ్ టుడే, ధైర్యంగా మాట్లాడాలి, ధైర్యంగా చెప్పాలి, చెప్పే విధంగా చెప్పాలి. ప్రాక్టీసింగ్ కాషియస్ యాంగర్, ఓకే, యోచించి మాట్లాడాలి. అంతేకాకుండా ధైర్యంగా జరిగింది ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. థింగ్ దట్ ఐ అప్రిషియేట్ ఇన్ నెహెమియా ఇస్, గోడ ఆగిపోతుందా దేవుని సమస్య. మళ్ళీ అగైన్ టోల్డ్ యు ఇట్స్ గాడ్స్ ప్రాబ్లం. Whether to construct the walls or not, finish the wall, God's problem. I am only a steward, but I will ensure that this thing will be addressed. So ఏం చేశాడు, పోయి నోబెల్స్ దగ్గరికి వెళ్ళి మీరు చేస్తుంది తప్పు అని చెప్పారు. మీరు చేస్తుంది తప్పు అని చెప్పారు వాళ్ళకి. వాళ్ళు ఇంకో ఇంపార్టెంట్ దాన్ని, మీరు పొరపాటున ఎవరికైనా మన కుటుంబ వ్యక్తులలో మీరు డబ్బులు అప్పుగా ఇస్తే, when you lend the money within the family, okay, 2 things you have to keep in mind. Never charge interest. Never charge interest. డబ్బు మీరు అడుగుతుందే కనుక it is against the law. You understand? Okay?
Please keep this principle and we follow, I and Vanilla follow. Whenever we give, if we decide to give, we give in such a way that we won't expect it all. అంటే వాళ్ళు మళ్ళీ తిరిగిస్తారని మేము ఎప్పుడు మేము ఇచ్చేస్తాం. దట్ ఈస్ ద ప్రిన్సిపల్ దట్ వీ ఫాలో ఇన్ అవర్ ఫ్యామిలీ. ఇచ్చి అన్న మళ్ళీ నువ్వు ఎప్పుడు ఇస్తావని కూడా అడగవు, ఇచ్చేస్తాం. ఇస్తారా వాళ్ళ ఇష్టం. ఇచ్చేటప్పుడు మళ్ళీ నేను ప్లాన్ చేసుకోవాలి కదా, నా ఫైనాన్సెస్ కూడా నేను ప్లాన్ చేసుకోవాలి కదా. ప్లాన్ చేసుకునేటప్పుడు అమ్మో ఒక 2,000 ఇచ్చాను కాబట్టి మళ్ళీ 2,000 20 తారీఖు వస్తే మళ్ళీ దీనికి సరిపోతే లేదు, ఆ 2,000 లేవు అసలు. యూ హ్యావ్ టు గివ్ ఇట్ ఇన్ సచ్ ఎ వే దట్ యు గివ్ ఇట్ కంప్లీట్ అండ్ డు నాట్ చార్జ్. మీకు ఇది అర్థమైందా? What about outside the world, that is our family? Can we take in the... And the scripture says in that is purely for investing. But here I am